ఎండేమో కళ్ళ జోడు పెట్టుకుంది, అంతా కొత్తగుంది, ఎంతో వింతగుంది. పిడుగు పడినా తిరిగి చూడండి, ఇవ్వాలేంటో చూసి నవ్వింది. హలో, మెడ్సిటీ హాస్పిటల్ అవునండి. 405B అటెండెంట్ ని కొంచెం పిలవగలరా? వాళ్ళ ఇంటి నుంచి మాట్లాడుతున్నాం, అర్జెంట్ పని ఉంది ప్లీజ్. అలాగేనండి. ఓకే. బెబ్బెబ్బే వస్తున్నానే. బామ్మగారు పడిపోయారు మీరు? పర్లేదు బామ్మగారు, పర్లేదు. మా బాబుకి ఏమైంది? ఎక్కడికి వెళ్ళారండి? పర్లేదు బామ్మగారు, మేమునా. అది మా ఇంటి నుంచి ఫోన్ వస్తే వెళ్ళాను. అసలు ఈ టైంలో ఫోన్లు ఏంటండి? మీరు బయటికి వెళ్ళినప్పుడు నాతో చెప్పెళ్ళొచ్చు కదా. కొంచెం ఉంటే మీ బామ్మ కత్తి మీద పడేది. నేను ఆ టైంకి బాత్రూమ్ కన్నా లేవబట్టి సరిపోయింది. నేను లేవడం కొంచెం లేట్ అయి ఉంటే ఏమయ్యేది? ఫోన్ వచ్చింది. సరే నాతో మాట చెప్పెళ్ళొచ్చు కదా. పక్క పక్క బెడ్స్ వాళ్ళం, 4 రోజులు కలిసి ఉండేవాళ్ళం. ఆ మాత్రం హెల్ప్ చేసుకోలేవా? ఈ రోజు మీ బామ్మకి ఏమైనా జరుగుంటే మీరు జీవితాంతం బాధపడేవారు. నిజంగా మీరు ఉండబట్టే మా బామ్మ మాకు దక్కింది. అయ్యయ్యో, ఇంత చిన్న విషయానికి ఏడుస్తారేంటండి? దీని గురించి ఎక్కువ ఆలోచించకండి. ఏదో మన జాగ్రత్తలో మనం ఉంటే సరిపోద్ది. వెంకట్ 11 అయినట్టుంది. డాక్టర్ టాబ్లెట్ వేసుకోమన్నాడు కదరా. ఏమండి, ఒక్క నిమిషం మా బామ్మకి టాబ్లెట్ వేసి వస్తా. పెద్దవాళ్ళు కదా. ఏరా నిన్నే ఆ టాబ్లెట్ ఏదో ఇవ్వరా చూసి. టాబ్లెట్ కదా వేస్తానే. ఇదిగా 11 గంటలది, 12 గంటలది, 3 గంటలది, 4 గంటలది, 5 గంటలది. మింగా ఏమైంది బామ్మ? ఏంటి? ఈ బెబ్బెబ్బె ఏదో చెప్పేస్తుంది. ఏమైంది? ఏమోనండి, ఇందాక నుంచి మా బామ్మ ఏదో చెప్పాలనుకుంటోంది. ఏం లేదండి, మీ బామ్మగారికి దాహం వేస్తుంది అనుకుంటా. అది చెప్పడానికి ట్రై చేస్తున్నారు కదా బామ్మగారు. మీరు వెళ్ళి వాటర్ తీసుకురండి, వెళ్ళండి. ఓకే. ఈ మామూలు నీళ్ళు కాయే, తులసి నీళ్ళు. చూసారా, నీళ్లు తాగంగానే ఎంత ప్రశాంతంగా పడుకున్నారు. కూర్చోండి. థ్యాంక్స్ అండి. భలేవారండి. జరిగిందేదో జరిగిపోయింది, మర్చిపోండి. నేనున్నా కదా. అన్నట్టు నా పేరు వెంకట్. తెలిసిన వాళ్ళు సత్యనారాయణ అంటారు, బాగా తెలిసిన వాళ్ళు వెంకట సత్యనారాయణ అంటారు, ఇంకా బాగా తెలిసిన వాళ్ళు వీర వెంకట సత్యనారాయణ అంటారు. అదేంటి? అదో పెద్ద కథలేండి. అన్నట్టు మీ పేరేంటండి? మధుమిత. నైస్ నేమ్. తెలిసిన వాళ్ళు మధు అంటారు. మీరు ఉండేది ఎక్కడండి? శుభోదయం. మధు గారు, నాది మరీ అంత భయపెట్టే ఫేస్ కాదండి. గుడ్ మార్నింగ్ అండి. ఏమండి, నేను టిఫిన్స్ తీసుకురావడానికి వెళ్తున్నాను, మీకు ఏమైనా కావాలా? నాకేం వద్దండి. కాసేపు అయితే మా నాన్నగారు వచ్చేస్తారు, నేను వెళ్ళిపోతాను. మీకంటే మీకోసం కాదండి, వాళ్ళ కోసం. వాళ్ళు టైంకి తినలేదనుకోండి, బీపీ అని, బ్లడ్ ప్రెషర్ అని, అల్సర్ అని, అబ్బబ్బబ్బబ్బ ఏవేవో వచ్చేస్తాయండి. సరే, మా బామ్మకి 2 ఇడ్లీలు తీసుకురండి. అలాగే అండి. ఏమండి, డబ్బులేంటండి మన ఇద్దరి మధ్యన అసహ్యంగా. మీరు ముందెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. నాకు తెలుసు ఆడవాళ్ళు డబ్బులు ఎక్కడ దాచుకుంటారు. వి ఫర్ వెంకట్, ఎన్ ఫర్ నీ డబ్బుతో, ఎం ఫర్ మీకే, టీ ఫర్ డిఫెన్స్, పీ ఫర్ పట్టుకొస్తున్నాడు, సి ఫర్ సీరియస్. ఇన్నెందుకండి? మీకు ఏది ఇష్టమో నాకు తెలియదు కదండి, అందుకే. మధు గారు, టిఫిన్స్ అన్ని చాలా బాగున్నాయండి, మీరు తప్పకుండా అన్ని ట్రై చేయాలి. ఎంతండి? మీరు భలేవారండి, మాత్రం షేర్ చేసుకోకపోతే ఎలా అండి? పక్క పక్క బెడ్స్ వాళ్ళం. ఏమైంది?
నువ్వేంటి ఇక్కడ? నాన్న రాత్రి ఈయన వల్లనే బామ్మకి పెద్ద గండం తప్పింది. ఆ, అమ్మకేమైంది? రాత్రి మంచినీళ్ళ కోసమని లేచి కత్తి మీద పడిపోయింది. నువ్వేం చేస్తున్నావు? ఫోన్ వచ్చిందని బయటికి వెళ్ళాను. ఆ టైంలో ఈయన కాపాడారు. ఇతను కాపాడా? బామ్మ కోసం పొద్దున్నే టిఫిన్లు కూడా తెచ్చారు. ఎంత అయింది? 4 రోజులు కలిసి ఉండేవాళ్ళం, మన మధ్యన డబ్బులు ఎందుకు అంకు? చిల్లర ఉందమ్మా? మధ్యలో నీ గోలంటే ఏం లేదు అంకుల్, తన దిండు కింద నల్ల పర్స్ లో డబ్బులున్నాయని చెప్పాను. నీకెలా తెలుసు? ముసలోళ్ళ బాధలే కాదు, వాళ్ళ భావాలు కూడా నాకు తెలుసు. నేను దూరదర్శన్లో సైకిల్ చేసేవాడిని. తీసుకోండి. వద్దండి వద్దండి నువ్వు ఇవ్వు నాన్న. తీసుకోయా, పర్లేదు. వద్దండి వద్దండి. తీసుకో. తీసుకోండి. ఓకేనండి. వెళ్ళొస్తానండి. నువ్వు బయలుదేరమ్మా. ఓకే నాన్న. కాలేజీ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు స్పెన్సర్స్ లో సరుకులు తీసుకెళ్ళు. అలాగే. రే నువ్వు ఇలా డిస్కౌంట్ అడుగుతావని నీకు తెలియనివ్వలేదు నాకు సూపర్ మార్కెట్ ఉందని. రే రాజా, మా ఇంటికి అనుకో, నేను ఎలాగో డిస్కౌంట్ అడగండి రా. మా ఫ్రెండ్ కోసం రా, ప్లీజ్ రా, 10% డిస్కౌంట్ ఇరా. అదంతా కుదరదురా. కనీసం మన ఫ్రెండ్షిప్ చూసేనా ఇవ్వరా? మన మధ్యలో అంత గొప్ప ఫ్రెండ్షిప్ ఏం లేదులే. రే తను చూస్తుందా, ఇదిగో నా పర్స్ పెట్టుకో, 10% డిస్కౌంట్ మాత్రం మర్చిపోకు. ఓ మై గాడ్, మధు గారు మీరేంటి ఇక్కడ? నేను ఇక్కడ జాబ్ చేయడం లేదు, కొనడానికి వచ్చాను. మీరు భలే కామెడీ అండి. లేడీస్ ఫస్ట్ ప్లీజ్ ప్లీజ్. అరే మీరు కూడా ఫేర్ అండ్ లవ్లీయా? అవునండి. ఏమండి, నాకు ఇప్పుడు 3వ నెల అండి. 3 నెలలుగా ఫేర్ అండ్ లవ్లీ వాడుతున్నాను, నో చేంజ్. ఇదిగో చూడండి, బ్లాక్ అండ్ వైట్ టీవీలా ఉన్నాం. అయినా సూర్యుడు సిగరెట్ వెలిగించుకోవడానికి అగ్గిపెట్టి తప్పు అడిగినట్టు మీకెందుకండి ఫేర్ అండ్ లవ్లీ? అరే మీ ఇంట్లో సర్ఫా అండి? మా ఇంట్లో కూడా సర్ఫే. అయినా మీరేది వాడినా ఒకటేలేండి. అదేంటండి? మీరేం బట్టలు వేసుకున్నా వాటికంటే మీదే తలతలలాడే తెలుపు. మీ ఇంట్లో ఏంటి వాడతారు? మా ఇంట్లోనా అండి? మా ఇంట్లో బాబు షాజహాన్, తను కూడా ఇదే టీ వాడేలా చూడు బాబు. నీ తాజ్ మహల్కి సున్నం కొట్టిస్తా, ఓకే? ఏమండి, తాజ్ మహల్. మా ఇంట్లో కూడా తాజ్ మహలే. అరే మన టేస్ట్లు భలే కలుస్తున్నాయండి. పొద్దున్న మనం కలిసాం, ఇప్పుడు మన టేస్ట్లు కలుస్తున్నాయి. నేను కూడా ఇదే. బ్రెడ్ ప్యాకెట్ అనుకున్నా. రేయ్ రాజా 10%. రేయ్ 10%. 2000 రూపీస్ అయిందండి బిల్లు. మీరు 1200 పే చేస్తే చాలు. అదేంటి? మీకు వెంకట్ తెలుసు కదండి, అందుకే 40% డిస్కౌంట్. ఎరా ఎలా ఉన్నావు? బాగున్నావా? చాలా బాగున్నాను. ఏమండి, వీడు నా క్లోజ్ ఫ్రెండ్ అండి, రాజా అని. హలో అండి. హలో. మీ ఫ్రెండ్ భలేవారండి. మీరు నాకు తెలిసినందుకు 40% డిస్కౌంట్ ఇచ్చారు. 40%? వీడింతేనండి, ఈ సూపర్ మార్కెట్ పెట్టమని అడిగి ఇచ్చింది నేనే. అందుకే నేను ఎంత చెప్తే అంత ఏదైనా చేస్తాడు నా కోసం. చాలా మంచోడు. ఓకే బాయ్. ఓకేనండి, బాయ్. బాయ్. వస్తారా? డబ్బులు రా. ఇచ్చాను కదరా. నువ్వు ఇచ్చి సరిపోలేదురా. ఇంకెంత ఇవ్వాలరా? 800 రా. ఓకేరా. ఏం చూస్తున్నావురా? బక్కర్రా. త్వరగా రా. అలాగే సార్. ఇంకేంటండి సార్ నా ప్రమోషన్ నీ సంగతి. ప్రమోషన్ నేను చూసుకుంటాలే. మిమ్మల్ని నమ్ముకున్నాను సార్. ఒంటి మరి సారీ సార్. వెనక నుంచి చూసి ఓం శాంతి ఓం షారూక్ అనుకున్నాను, క్షమించండి. యూ మిస్టేకెన్. ఐఎమ్ సీమం ఫ్రమ్ ఖమ్మం. ఓ నైస్ నేమ్. మీరేమనుకోకపోతే ఒక చిన్న మాట. అడుగు. మీకు ఈ హెయిర్ స్టైల్ చాలా బాగుంది. హాలీవుడ్ లో టామ్ క్రూజ్, హైదరాబాద్ కి మీరే. ఇంతకీ మీరే కాలేజ్? కాలేజా? నేనా? ఐఎమ్ బ్యాంక్ మేనేజర్. దిస్ ఈస్ మై విజిటింగ్ కార్డ్. అన్బిలీవబుల్. లవర్స్? ఆ టైపే. ఇఫ్ యూ డోంట్ మైండ్ వన్ స్నాప్ సార్. ఓకే ఓకే. ఆహా హ్యూజ్. కొంచెం దగ్గరికి. లేట్ ఫర్ ఈచ్ అదర్, మ్యాట్ ఫర్ ఈచ్ అదర్. నువ్వు నేను, మనసంతా నువ్వే, ఒకరికొకరు. అరుంధతి అప్రచితుడు. వెళ్ళు. థ్యాంక్ యూ.
వన్ సెకండ్ పర్సనల్ ఆఫీస్లో ఉన్నాడు ఫోన్ Sir. చేసి చెప్పాను కదా. మైండ్ బ్లోయింగ్ వాక్ సార్. ఏంటి స్వీటీనా? నేను తీసుకొస్తాను కదా. ఆఫీస్ టైం అయిపోగానే ఎక్కించుకొని వచ్చేస్తాను సార్. నీకంత కంగారు అక్కడివ్వు. నాకా? మరి నాకా? వాట్ ఈస్ దిస్? దిస్ జస్ట్ శాంపుల్. వై షుడ్ ఐ పే? స్కూల్లో స్వీటీ, కేఫ్లో బ్యూటీ, ఇంట్లో డ్రామా, బయట బామా. టెండర్ హౌ మచ్? జస్ట్ 2000. టూ మచ్. దిస్ ఇస్ నాట్ ఫేర్. ఇల్లీగల్ అఫేర్. సింహం ఫ్రమ్ ఖమ్మం. వైఫ్ తో ఉండడం నీ ధర్మం. ఇది అధర్మం. మా ఆవిడ తెలిస్తే ఎక్కడ గుమ్మం నా కర్మం. థ్యాంక్ యూ. అమ్మా సార్ పిజ్జా ఎక్కడ పెట్టమంటారు? మడిచి నా కవర్లో పెట్టి. సారీ అండి చూడలేదు. ఇప్పుడు సారీ అంటారు, ఆ తర్వాత పరిచయాలు పెంచుకుని చుట్టూ తిప్పుకుంటారు. ఏ మిస్టర్ పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు. చూడలేదని చెప్పానుగా. ఏమయ్య పొరపాటు నేను చెప్తుంది కదా, కొంపలు అంటుకున్నట్టు ఎందుకు అంత పెద్ద సీన్ చేస్తావు? ఇట్రా. ఒక అమ్మాయి అబ్బాయిని గుద్దితే పోన్లే పాపం వదిలేయి అంటారు. అదే ఒక అబ్బాయి అమ్మాయిని గుద్దితే నానా రావంతం చేస్తారు. అమ్మాయి అబ్బాయిని గుద్దినా అబ్బాయికే ప్రాబ్లం, అబ్బాయి అమ్మాయిని గుద్దినా అబ్బాయికే ప్రాబ్లం. మనలో మనకి ఎప్పుడు యూనిటీ ఉండదయ్యా. మీరు మారరు, వీళ్ళు గుద్దడం మానరు. ఈ లేడీస్ ఇంతే. నిజంగా ఈ టైంలో మారుడు ఉంటే కడుపు చక్కరయ్యేది. మీ అల్లుడి గారు చాలా జీనియస్ అన్నమాట. రెండు ఫ్యామిలీస్ బానే కలిసిపోయాయి. అతను ఒక దాంట్లో ఏమిటి, అన్నింట్లోనూ టాపే. ఆటలు, పాటలు, డాన్స్ ఒకటేమిటి. అలాంటి అల్లుడు దొరకడం మీ అదృష్టం అండి. పేరు కలుడే గాని కొడుకులు లోటు తీర్చాడు. ఈజ్ మై సన్. రేయ్ వెంకట్ రారా, నిన్న వాళ్ళ బామ్మగారిని సేవ్ చేసాటుగా. అవునన్నయ్య, టైంకి చూశాను, కాపాడగలిగాను. నమస్తే అంకుల్. ఆ. నమస్తే. నమస్తే. మీ అల్లుడు గారు ఏం చేస్తారండి? బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తున్నాడు. ఏం మా అల్లుడు గారు రాలేదా? ఏదో పని ఉందంటమ్మా చూసుకుని వస్తాన్నారు. మా పెద్దమ్మాయి ఇందా చెప్పానే, నమస్తే అండి. వీళ్ళ ఆయనే. వీళ్ళ ఫ్యామిలీలో ప్రతి వాళ్ళు గొడవలతో పరిచయం అవుతున్నాయంట బాబు. ఏంటి బామ్మ? అక్క వెంకటని చెప్పానే ఆ, ఈయనే. నమస్తే అండి. వద్దండి ఇప్పుడు నమస్తే పెడతారు, తర్వాత పరిచయాలు పెంచుకొని చుట్టూ తిప్పుకుంటారు. నోకు విజిటింగ్ అవర్స్ అయిపోయింది. పేషెంట్ తో ఒక్కరినే ఉంచుకోవాలి, అర్థమైందా? మిగిలితో వాళ్ళు మేము లేచిపోయి. అర్థం గానీ నువ్వు కాస్త తెలుగులో మాట్లాడుకు తల్లి. మా అల్లుడు రాగానే వెళ్ళిపోతాం. ఇప్పుడు ఆయన ఎందుకు వస్తున్నారండి? నైట్ మా బావగారే ఇక్కడ ఉంటారు. మీకు నైట్ మంచి కంపెనీ. ఇక్కడికి వస్తుందే నీకోసం. నువ్వు వెళ్ళిపోతే ఎలా? ఇంతకీ ఈ నసగాడి ఆడరా బాబు. మై సన్. నమస్తే నమస్తే బామ్మగారు, ఇది మీకే తీసుకోండి. బాగుంటుంది. నేను చెప్పానే మా అల్లుడు గారు. నమస్కారం అండి. నమస్కారం. నమస్తే నమస్తే. నమస్కారం అండి. బాగున్నారా అండి? బాగున్నానండి. కొంచెం పక్కకి రండి. పర్స్ లేదండి. పర్సనల్ అండి. రండి చెప్పండి. కొంచెం కష్టం అండి. మీకే నష్టం అండి. ట్రై చేస్తారండి. అయితే కళ్ళు తిరిగి పడుకోండి. ఎందుకండి? అర్థం చేసుకోండి. అర్థమైందండి. అయ్యో సింహం గారు. అల్లుడు గారు ఏమండి అయ్యో, ఏమైందయ్యా? God knows, uncle. నీళ్ళు పడండి. చేస్తున్నానన్నా? ఇటువంటి 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 నీళ్ళు కొట్టానికి లేచిపోవచ్చు. ఏమైంది? సడన్ గా పడిపోయారు. ఆ, ఏమైంది అల్లుడు గారు? ఏం లేదు మామయ్య, అమ్మమ్మ గారికి తొందర తగ్గిపోవాలని ఉపవాసం ఉండి గుడి చుట్టూ 108 ప్రదక్షిణలు చేశాను. ఆ. కొంచెం నీరసంగా ఉంది. మీరు వెళ్ళండి, నేను ఉంటాను. ఇంత నీరసంగా ఉంటే మీరు ఎక్కడ ఉంటాం? ఆ. మధు ఉంటుంది. ఆ. మీరు ఇంటికి రండి. అమ్మ మధు, ఈ రోజు కూడా నువ్వే ఎక్కడ ఉండాలి. ఓకే నాన్న. మా అల్లుడు గోల్డ్ అయ్యా. 24 క్యారెట్. మీరు ఇక్కడే ఉంటాను. మీరు రెస్ట్ తీసుకోండి. రా. ఆ. వెంకట్ బామ్మ జాగ్రత్త. బాగుందా? కొంచెం ఉప్పు ఎక్కువ అయింది. బామా, నువ్వు మాత్రం ఈ చికెన్ మటన్ ఎక్కువ తినకే, మంచిది కాదు. అరే ఇప్పుడే పెట్టాను సెలైన్ బాటిల్, అప్పుడే అయిపోయిందా? సలైన్ బాటిల్ పెడితే సరిపోద్దా? వాటర్ బాటిల్ కూడా పెట్టాలమ్మా. పేషెంట్ కి 11 గంటలకి టాబ్లెట్ ఇవ్వండి. వాడొద్దులే అమ్మా, నేను వేసుకుంటాను. ఏమండి మీరు భోంచేశారా? లేదండి. రండి కలిసి చేద్దాం. ఓకేనండి. ఏంటండి అంత దాచుకుని తింటున్నారు? నాకు ఇష్టం అని మా ఇంట్లో వాళ్ళు బిర్యానీ చేశారండి. అవునా? మరి నాకు టేస్ట్ చూపించరా? షీ, ఎంగిలండి, తినకూడదు. ఏం పర్లేదండి. వద్దండి.
ఏం పర్లేదండి వద్దండి హాయ్ బాబాయ్ కొంచెం వద్దండి taste. వద్దండి ప్లీజ్ కొంచెం వద్దండి అండి. వద్దండి ఆ, అబ్బో, ప్లీజ్ ప్లీజ్ వద్దండి. ప్లీజ్ ఇదేంటండి? అమ్మ నాన్న లేని నేను మా అన్న వదినలకి బరువు అయ్యాను. అందుకే గిన్నె బరువు తగ్గింది. జానుడు పొట్ట గుప్పెడు ముద్ద కోరుకుంటుంది. గుప్పెడు మనసు చిటికెడు ప్రేమ కోరుకుంటుందండి. అమ్మ నాన్న లేరని ఎంత బాధపడుతున్నారు. నిజంగా మీరు